చెబుతున్న వాడిగా ఉన్నాడు. నేను మాట ఇచ్చి మాట నెరవేర్చు యెహోవాగా ఉండి ఉన్నానని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నారండి? మాట ఇచ్చి మాట నెరవేర్చు యెహోవా నేను సెలవిస్తున్నాను అంటున్న వాడిగా ఉన్నాడు. రెండవదిగా అంటున్న వాడిగా ఉన్నాడు, ఇదిగో నేను దేనినైతే నిర్మించి దానిని స్థిరపరిచే వాడిగా ఉన్నాను, ఆ యెహోవాను నేనే మీతో మాట్లాడుతున్నానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిర్మించి స్థిరపరిచే దేవుడు నీతో మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా చెబుతున్న వాడిగా ఉన్నాడు, యెహోవాను నామమును ధరించినటువంటి నేనే మీతో మాట్లాడుతున్నానని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారండి? యెహోవా నామము ధరించిన దేవుడే రోజు నీతో మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. సమస్తాన్ని నిర్మించి స్థిరపరచు దేవుడే నీతో మాట్లాడుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. మాట ఇచ్చి నెరవేర్చు దేవుడే నీతో మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. ఎంత గొప్ప మాటలండి! ఈ మాటలు చదువుతున్నప్పుడు నా యొక్క హృదయము ఎంత పరవశించిందంటే అంత పరవశించింది. ఎందుకంటే ఆయనకి మాత్రమే ఈ మాటలు చెందినవండి. ఈ లోకంలో చాలా మంది మానవులు ఉన్నారు, దేవుడు దేవుడని పిలువబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారు మాట ఇచ్చేవారు ఏమైనా ఉన్నారేమో కానీ లేరు. అసలు వాళ్ళు మానవులైతే మాటలు ఇచ్చేవారిగా ఉంటారేమో కానీ ఏ మాటలు నెరవేర్చలేరు, ఎవరు ఎవరిని స్థిరపరచలేరు, ఎవరు ఎవరికి ఏమి కూడా చేయలేరు. కానీ అన్ని చేసే దేవుడు చెబుతున్నాడు, నేనే 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 నీతో మాట్లాడుతున్నానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభు స్వరాన్ని చక్కగా మనందరము కూడా విందాం. దేవుడు 15 రకాల ఆశీర్వాదాన్ని దేవుడు తన ప్రజలకు ఇస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఏ సమయంలో ఇస్తున్న వాడిగా ఉన్నాడు, ఏమేమి ఇస్తున్నాడు అనేది మనందరం కూడా తెలుసుకుందాం. ఒకప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు, యోధా వారందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క న్యాయాలు గైకొనకుండా ఆయనకు వ్యతిరేకముగా వెళ్ళిపోయిన వారిగా ఉండి ఉన్నారు. ఆ సమయంలో వారి పైకి తెగుళ్ళు వచ్చినవి, శత్రులు వచ్చిన వారిగా ఉన్నారు. వీరికి కలిగిన సమస్తాన్ని కూడా దోచుకుని తీసుకుని వెళ్ళిపోయిన వారిగా ఉన్నారు. వీరి పిల్లల్ని, వీరి కుటుంబాల్లో ఉన్న వారిని అనేక మందిని ఎంతగానో చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయిన వారిగా ఉన్నట్లు మనందరము కూడా చూస్తామండి ఉన్నాము. అలాంటి సందర్భంలో వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో వారికి సహాయం చేసిన వాడిగా ఉండి ఉన్నాడు. పిల్లల్ని పట్టుకోండి. ఈ రోజు ఎట్టి పరిస్థితిలో డిస్టర్బ్ కావడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మ తీసుకో. క్రిస్మస్ రోజు ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ అయిపోయాం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. నేను మాట ఇచ్చాను అంటే ఆ మాటని నెరవేర్చే దేవుడిగా నేను ఉన్నానని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. నిశ్చయముగా ఈ రోజు నీకు మాట ఇస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఆనాడు వారు శ్రమలలో ఉన్నప్పుడు, వారు బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎంతగానో నలిగిపోతున్నటువంటి సమయంలో దేవుడు తన దూతను పంపించి యిర్మీయా ద్వారా తన ప్రజలతో ఈ మాట చెబుతున్న వాడిగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలతో శుభవచనములో సెలవిస్తున్న బైబిల్ వాక్యం నేర్పిస్తుంది. అవునా కదండి? దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలతో శుభవచనములు సెలవిచ్చేవాడిగా ఉన్నాడు. ఈ రోజు కూడా యిర్మీయా గారి ద్వారా వారికి సెలవిచ్చిన మాటలే దేవుడు మనకి ఇస్తున్న వాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన వాగ్దానము చేయించిన వాడిగా ఉన్నాడు. ఆయన మాట ఇస్తున్న వాడిగా ఉన్నాడు. ఈ మాటను నీతోనే చెబుతున్న వాడిగా ఉన్నాడు. 3వ వచనాన్ని ఎవరైనా ఒకరు బిగ్గరగా చదవండి. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేయుదును. ఏమంటున్నారండి దేవుడు? నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ పరిస్థితుల్లో నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే
జీవము కలిగినటువంటి దేవుడిని బట్టి నా దగ్గరకు వచ్చి నా నామమును బట్టి నీవు మొరపెట్టు. నువ్వు ఏది మొరపెడుతున్నావో, ఏది అడుగుతున్నావో, ఏది వేడుకుంటున్నావో, ఏది కోరుకుంటున్నావో అవన్నీ కూడా నేను నీకు అనుగ్రహిస్తానని ఈ రోజు నేను నీతో వాగ్దానం చేయించున్నానని దేవుడు తలవిస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చేటప్పుడు నరుడు కాదండి. నువ్వు ఏది పొందుకోవాలనుకుంటున్నావో యేసుక్రీస్తు ద్వారా, నీ జీవితాన్ని ఏ రీతిగా సుందరముగా మార్చుకోవాలనుకుంటున్నావో, నీ జీవితము ఆ రకముగా సుందరముగా మార్చబడాలంటే నీవు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏదైనా ఉన్నదంటే అది యేసు నామమును బట్టి ఎలుగెత్తి ప్రార్థించే వరముగా మనందరము కూడా ఉండాలి. ప్రార్థన నీ జీవితాన్ని ఎంతగానో సుందరముగా మలుస్తుంది. ప్రార్థన దేవుని సింహాసనాన్ని తాకి ఆ సింహాసనంలో ఉన్న ప్రభావాన్ని నీ దగ్గరికి, నీ గుడారంలోనికి, నీ జీవితంలోనికి ఆశీర్వాదాలు తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ 2025 నీవు చేయవలసింది మరి ఎక్కువగా చేయవలసిందంటే యేసు నామమును బట్టి ప్రార్థన చేయండి. ప్రభు చెబుతున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏంటంటే నువ్వు మొదలుపెట్టిన ప్రతిసారి నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. నీవు గ్రహించని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను, అనేకమైన విషయాలని, అనేకమైన మర్మాలని, జరగబోయే వాటిని కూడా నేను నీకు తెలియచేయవాడిగా ఉన్నానని ఆత్మదేవుడు సెలవిస్తున్న వాడిగా ఉన్నాడు. నీవు నమ్మితే బిగ్గరగా 2 చేతుల పైకి తెచ్చి ఆమేన్ హల్లెలూయా చెప్తావా? నిశ్చయముగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థించి ప్రతి ఆశీర్వాదాన్ని మనము స్వాధీనము చేసుకుందాము. నీవు ప్రార్థన చేయకుండా ప్రభుకి దూరముగా ఉండి అది కావాలి ఇది కావాలనుకుంటే ఆయన ఇచ్చేవాడు కాదండి. జ్ఞాపకం చేసుకోనండి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. మాటలు ఆ హృదయం ముందు పెట్టుకుని అడిగితేనే దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం సెలవిస్తుంది ఏంటి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడిన చెప్పినవంటి దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. మీరు నా నామమున ఏది అడిగినా అది మీకు అనుగ్రహింపబడునని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఆయన ప్రియమైన శిష్యులతో కూడా ఇదే మాట చెప్పాడు, ఇదిగో మీరు అడగండి, మీరు అడిగిన వాటిని ఎల్లా కూడా పొందుకుంటారని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. 25వ సంవత్సరం 2025వ సంవత్సరము నువ్వు అడిగే ప్రతి దానిని కూడా నిశ్చయముగా పొందుకోబోతున్నావు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్న వాడిగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన అనే పని చేస్తావు కాబట్టి దానికి జీతముగా ఎంతగానో దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహించే వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థనకు దూరముగా ఉందామా? దూరంగా ఉంటే నీ అంత దరిద్రుడు ఎవడు కూడా ఉండడండి. ఆయన తలగిస్తున్నా కూడా నువ్వు ప్రార్థన చేయకుండా నీవు దూరముగా ఉంటే నీ జీవితము నాశనం అయిపోతుంది, సర్వ నాశనం అయిపోతుంది. జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధమైన గ్రంథంలో మోషే గారు చెబుతున్న వాడిగా ఉన్నాడు, ఇదిగో మీలో నుండే ఒక వ్యక్తిని దేవుడు పుట్టిస్తాడు, మీరు ఆయన మాట వినండి. ఆయన మాట వినలేదా మీరు సర్వ నాశనం అయిపోతారంటే దేవుని యొక్క మాట వినకపోతే ఏమైపోతామండి? చెప్పండి. ఈ మాట పలకడానికి కష్టమా? ప్రార్థన చెయ్యని వాళ్ళకి తెలియాలి భయం ఏంటో. సర్వనాశనం అని బైబిల్ చెబుతుంది. కానీ ప్రార్థించేవాడికి ఎంతగానో ప్రవాహములే ఆశీర్వాదములు వారి గృహాలకు వస్తవి. అనేకమైనటువంటి విషయాలని వాళ్ళు తెలుసుకునే వారిగా ఉంటారు. జ్ఞాపకం చేసుకునండి. నేను అనేక సార్లు మీతో చెబుతూ ఉండి ఉన్నాను. దినకరన్ గారు ఒక భక్తుడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడంట. 5 నిమిషాలు ఉంటే ప్రార్థనకు కూర్చునేవాడంట. ఆ 5 నిమిషాలు కూర్చుంటే దేవుడు వచ్చి ఆయన ముందు ప్రత్యక్షమయ్యేవాడంట. ఆయన చెబుతున్న ప్రతిసారి కూడా ఎంతగానో నాకు ఆనందం వేసిందండి. ఆయన యొక్క దానిలో చెబుతున్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాడు. నేను కూడా అనుకునేవాడిని, నేను కూడా ప్రార్థన చేసి నేను కూడా అలా ప్రభువుని నా దగ్గర తెచ్చుకుంటే బాగుంటుంది కదా అనుకునేవాడిని. ప్రయత్నం చేసేవాడిని, కొన్నిసార్లు చేయకుండా ఉండడం ద్వారా ప్రత్యక్షత పొందుకోలేకపోయారు. కానీ 2025 నేను కావచ్చు, మీరు కావచ్చు, ప్రార్థిద్దాము. ప్రభువే చెబుతున్న వాడిగా అందరూ కూడా బిగ్గరగా చదవండి. 3వ వచనం, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. నీవు గ్రహింపాలని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులని ఎవరికి తెలియజేస్తానన్నాడు? నీకే.
నీకే తెలియచేస్తానని చెబుతున్న వాడి కనుక కాబట్టి ప్రార్థన చేద్దాం. రెండవ వాగ్దానముగా దేవుడు ఏమని చెప్తున్నాడో చూడండి. 6వ వచనం చదవండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించు. 2వ వచనం నుంచి కూడా చదవండి. మొత్తం ఇప్పుడు అర్థమవుతుంది. 4 నుంచి చదవమ్మా. ముట్టడి దిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణంలోని ఇంటనియు యూదారాజుల నగరులను శిథిలమైపోయిను కదా. వాటిని గూర్చి ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఆగండి, ఇక్కడ ఏమంటున్నారండి? ముట్టడి దిబ్బల గల దెబ్బకును ఖడ్గములకును పట్టణంలోని ఇండ్లన్నీ యోధారాజు నగరాలన్నీ శిథిలమైపోయాను. అంటే వీళ్ళు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు శత్రువులందరూ కూడా వచ్చేసారు. వీళ్ళు చుట్టూ కూడా ముట్టడి దెబ్బలు వేసేసిన వారిగా ఉండి ఉన్నారు. ఎంతగానో ఖడ్గము వీరిపైకి వచ్చింది. ఎంతగానో వీళ్ళ జీవితాలు బాధాకరముగా మారిపోయి ఉండి ఉన్నవి. అదే ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. యోధారాజుల నగరాలు శిథిలమైపోయిన కదా. వాటిని గురించి అంటే ఎంతగానో శిథిలమైపోయినటువంటి వాటి గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. వాటిని గురించి ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చదువు. కల్దీయులతో యుద్ధం చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. ఎంత చక్కని మాట అండి. ఏమంటాడండి? ఇదిగో ఒకప్పుడు నలుగు పట్టబడింది, ఎంతగానో బాధలకు వెళ్ళిపోయింది, ఎంతగానో వేదనలోనికి వెళ్ళిపోయి ఉండి ఉన్నది. కాబట్టి ఆ మోటడి దెబ్బలుగా ఉన్నటువంటి పట్టణము, శిథిలమైనటువంటి పట్టణాన్ని నేను బాగు చేస్తాను, నేను దానిని స్వస్థపరుస్తాను, నేను దానికి ఆరోగ్యం ఇస్తాను, నేనే వారికి సత్య సమాధానములను ఎంతగానో సమృద్ధిగా బయలుదేరి వెళ్లే విధముగా నేను చేస్తానని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ ఉన్నవాడు ఎవరైనా కూడా నా జీవితము బాధాకరముగా మారిపోయింది, నా జీవితం ఎలా అయిపోయింది, నా జీవితంలో ఏమి లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. నేను మరలా నిన్ను బాగు చేస్తాను, నేను మరలా నిన్ను బాగు చేస్తాను. ఇదిగో నేను నీకు స్వస్థతని తీసుకువస్తూ ఉండి ఉన్నాను. నేనే నిన్ను, నీ దేశాన్ని, నీ పట్టణాన్ని, నీ ఇంటిని నిన్ను స్వస్థపరచుచున్నాను. నేనే సత్య సమాధానములు సమృద్ధిగా నీ దగ్గరికి తీసుకుని వస్తానంటున్నాడు. అంతకుముందు సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. బాధతో ఉంది, వేదనతో ఉంది, దుఃఖంతో ఉంది ఈ పట్టణము, ఈ ప్రజలు. కానీ దేవుడు ఇర్మియా గారి ద్వారా ఏమని చెప్తున్నాడు? నేనే ఆ పట్టణాన్ని బాగు చేస్తున్నాను, నేనే స్వస్థపరుస్తున్నాను అంటున్నాడు. అది శరీర సంబంధమైన స్వస్థత కావచ్చు, లేదంటే ఎంతగానో ఆ యొక్క మనీ మ్యాటర్ కావచ్చు, అంటే ఆర్థికమైనటువంటిది కావచ్చు. దానిని కూడా దేవుని స్వస్థపరచు వాడిగా ఉండి అర్థమవుతుందండి. ఎక్కడైతే నీవు కృంగిపోయి ఉండి ఉన్నావో, ఏ స్థితిలో అయితే చితికిపోయి ఉండి ఉన్నావో, ఏ స్థితిలో అయితే నలిగిపోయి ఉండి ఉన్నావో, ఆ స్థితిని బాగు చేస్తానని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఈ మాట ఎవరు చెబుతున్న వాడిగా ఉన్నారు? మాట నెరవేర్చి యెహోవా చెబుతున్న వాడిగా ఉన్నాడు. నేనే మిమ్మల్ని స్వస్థపరుస్తాను. నమ్ముతున్నావా? స్వస్థపరిచేవాడు ఆయనను నమ్ముతున్నావా? అయితే బిగ్గరగా చెప్పు ఆమేనని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా 7వ వచనం చదవండి. 3వ వాగ్దానం 7వ వచనం. చెరలో నుండిన యోధావారిని ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. ఏంటండి? 3వదిగా చెప్తున్నాడు, చెరలో నుండిన యోధావారిని. ఇక్కడ చెర అంటే ఏంటి? శ్రమ, బాధ, వేదన, దుఃఖము, కన్నీరు, ఇదే కదండి. ఈ శ్రమలన్నిటిలో నుంచి నేను నా ప్రజలను బయటికి తీసుకువస్తూ ఉండి ఉన్నాను.
మీ శ్రమలు, మీ దుఃఖ దినములు అన్ని కూడా సమాప్తమవుతాయి అని ఆత్మదేవుడు సెలవిచ్చుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. నేనే మొదట విడినట్లు వారిని స్థాపించుచున్నానంటే మొదటి స్థితిని యేసుక్రీస్తులోనికి వచ్చినప్పుడు ఎంతగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడో, ఏ స్థితిలో నిన్ను పెట్టిన వాడిగా ఉన్నాడో, నీవు కోల్పోయినటువంటి ఆ స్థితిని దేవుడు మరలా తిరిగి ఇస్తానని ఆత్మదేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తులో దర్శించిన వాడిగా ఉన్నాడు. వారిని బయటికి తీసుకొచ్చాడు. అరణ్యంలో అద్భుతాలు చేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఎంతగానో పాలు తెరులు ప్రవహించు దేశంలో తీసుకుని వెళ్ళి అక్కడ వారికి క్షేమము, సంతోషము, ఆనందము, ఎంతగానో అన్ని సమృద్ధులు వారికి ఇచ్చి వారిని ఒక గొప్ప స్థానాన్నిచ్చి అక్కడ నిలబెడితే వారు దేవుని యొక్క మాటలు వినకుండా పాపము చేసి ఆ స్థితిని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ సమస్యని కూడా కోల్పోయి చెరలోకి వెళ్ళిపోయారు. కానీ దేవుడు తన ప్రేమను బట్టి, దేవుడు తన కృపను బట్టి, దేవుడు తన యొక్క కరుణ వాత్సల్యమును బట్టి దేవుడు చెబుతున్నాడు, నీవు కోల్పోయిన స్థితిని నేను మరలా నీకు ఇస్తూ ఉండి ఉన్నాను. నేనే నిన్ను తీసుకుని వెళ్ళి మొదట పెట్టినట్లు నేను నిన్ను స్థాపిస్తూ ఉండి ఉన్నాను. నిన్ను శ్రమలో నుంచి, నిన్ను బాధలో నుంచి, ఆ కొలిలో నుంచి, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నేనే మాట ఇచ్చి నెరవేర్చి యెహోవాను నేనే నిన్ను బయటకు తీసుకువస్తానని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. నీ మొదటి స్థితిని దేవుడు మరలా ఇస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? నమ్మితే గట్టిగా ఆమేన్ చెప్పు. రెండు చేతుల పైకి ఎత్తి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ వాగ్దానముగా 8వ వచనం చదవండి. వారు నాకు విరోధంగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరచును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. ఏంటంటే గొప్ప వాగ్దానము, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిస్తున్న వాడిగా ఉన్నాడు. ఇప్పటి వరకు వారు నాకు విరోధముగా చేస్తున్నటువంటి ప్రతి పాప దోషాన్ని వారి పైన నిలవకుండా నేను వారిని తీసివేసి వారిని పవిత్ర పరుస్తానని చెబుతున్న వాడిగా ఉన్నాడంటే పాపము నుంచి, దోషముల నుంచి ఎంతగానో దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తానని చెబుతున్నాడు. నిన్ను పవిత్ర పరుస్తానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. సంగం అర్థమవుతుందా? ఎంతగానో దోషములన్నీ, తిరుగుబాటులన్నీ కూడా క్షమించి, ఆయన ఎంతగానో ప్రేమించి క్షమించి నిన్ను పరిశుద్ధపరుస్తున్న వాడిగా ఉన్నాడు. 25లో ఏ పాపము, ఇప్పటి వరకు నువ్వు చేస్తున్నటువంటి ఏ పాపం ఉండకుండా దేవుడు ప్రతి పాపాన్ని కూడా ఆయన తన కృపను బట్టి క్షమించిన వాడిగా ఉన్నాడు. నీవే నీ నోటి ద్వారా, నీ చూపుల ద్వారా, నీ దేహము ద్వారా, నీ చేతుల ద్వారా, నీ హృదయము ద్వారా ఇంకా రకరకాలుగా నువ్వు ఏ పాపమైతే చేసి ఉన్నావో, ఏదైతే దేవునికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసి ఉండి ఉన్నావో, ఏ పొరుగు వారికి వ్యతిరేకంగా ఏమేమి చేసి ఉండి ఉన్నావో, ప్రతి ఒక్క పాపమును, ప్రతి ఒక్క దోషమును, ప్రతి ఒక్క తిరుగుబాటుని ఆయన క్షమించి నిన్ను ఆయన రక్తము చేత కడిగి శుద్ధీకరించి నిన్ను పరిశుద్ధ పరుస్తున్న వాడిగా ఉన్నాడు. నమ్ముతున్నావా? ప్రతి పాపమును దేవుడు తీసివేస్తున్నాడని. నమ్మితే నీ పాపములన్నీ కూడా తీసివేయబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఇక మీద ఏం చెప్పాలి మనము? నేను పాపిని కాదు, ఇప్పటి నుంచి పరిశుద్ధులమే. ఇక మీద పరిశుద్ధంగా ఉండబోతున్నాం కాబట్టి పరిశుద్ధులను చెప్పుకుంటా వెళదాం. అతి త్వరలో మన ప్రభు రాబోతున్న వాడిగా ఉన్నాడు. ఆయన కాసేపట్లో వస్తాడో, రేపు వస్తాడో, ఎల్లుండి వస్తాడో, 1 సంవత్సరం తర్వాత వస్తాడో, 100 సంవత్సరాల తర్వాత వస్తాడో ఎవరికి తెలియదు. కానీ ఆయన రావడం సత్యము. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే యేసు రక్తములో కడగబడి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారిగా ఉన్నారో ఆ పరిశుద్ధుల మాత్రమే అది తన రాజ్యానికి తీసుకుని వెళ్ళేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చేంత వరకు, నీవు చచ్చేంత వరకు, ఉన్నంత వరకు కూడా నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. ఏ విధమైన అపవిత్రత అనేది నీ దగ్గరికి రాకుండా, నీ పెదవులకి రాకుండా, ఎంతగానో నీ దేహానికి అందకుండా, నీ గుడారాన్ని సమీపించకుండా నీవు వాక్యము అనే ఆజ్ఞ కంచె వేసుకుంటూ నీ జీవితాన్ని కాపాడుకుంటూ యేసయ్య కొరకు ఉండు. నీవు నిత్య జీవములో ఉంటావు. కాబట్టి చక్కగా పరిశుద్ధంగా ఉండండి.
నేనే పరిశుద్ధ పరుస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఎవరో మాట ఇచ్చి నెరవేర్చి యెహోవా చెబుతున్నాడు, నేనే మీ పాప దోషాలని, తిరుగుబాటుని, దోషాలని కూడా క్షమించి ఉన్నాను, మిమ్మల్ని పరిశుద్ధ పరుస్తున్నాను అంటున్నాడు. మా ఎంతగానో చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇప్పుడు మీరు ఈ మాటను బట్టి మీరు పరిశుద్ధులై పవిత్రులై ఉన్నారని చెబుతున్నాడు. అర్థమవుతుందండి? యేసయ్య మాట మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. యేసు రక్తము మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఉండి మనది. కాబట్టి ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? పరిశుద్ధులై ఉన్నాము. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? దేవుని బిడ్డలమై ఉన్నాము, పరిశుద్ధులమై ఉన్నాము, నీతి మంతులమై ఉన్నాము. ఎందుకంటే ఆయన నామముందు విశ్వాసం ఉంచి ఉన్నాము కాబట్టి మీ పవిత్రతను కాపాడుకోనండి. నీ జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు, దేవుడిచ్చిన ఈ పరిశుద్ధత నిన్ను విడిచిపెట్టకూడదండి. జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు చాలా మందిని స్వస్థపరిచాడు, కానీ వాళ్ళు తమ పవిత్రతను, పరిశుద్ధతని కాపాడుకోలేకపోయిన వారిగా ఉండి ఉన్నారని. చాలా మంది వాళ్ళ పరిశుద్ధతని కాపాడుకోలేదు. పరిశుద్ధతని కాపాడుకునే వాళ్ళందరూ కూడా నశించిపోయిన వారిగా ఉన్నట్లే పరిశుద్ధమైన గ్రంథము మనందరూ కూడా సెలవిస్తూ ఉండి ఉన్నది. యోబు గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. తన జీవితంలో ఉన్న సమస్తాన్ని కూడా కోల్పోయాడు. బిడ్డల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, అన్ని కూడా కోల్పోయాడు. కానీ పరిశుద్ధతను కోల్పోయాడా? కోల్పోలేదు. ఎందుకంటే వాటన్నిటికంటే విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధతను గట్టిగా పట్టుకున్న వాడిగా ఉన్నాడు. భార్య వచ్చి ఏమంది? ఇంకా ఇలాగే ఉంటావా? దేవుణ్ణి దూషించి చచ్చిపో, పాపం చేసుకో, చచ్చిపో, సూసైడ్ చేసుకో అని చెప్పేసి అంది. అప్పుడు అన్నాడు ఆయన, అమ్మా మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావేంటి? నేను ఉరిశిక్ష చేసుకుని పాపం చేయమంటావా? నన్ను ఇలా చేయమంటావా? దేవుణ్ణి దూషించమంటావా? ఆ పాపము అసలు అది ఊహ కూడా ఎంతగా ఉంది, నేను చేయనని చెప్పేసి నిలబడ్డాడు. తన పరిశుద్ధత ఏంటో మాట్లాడుతున్న వాడిగా అతను ఎలా ఉన్నాడో, అతను ఎలా జీవించాడో, ఎలా ఇతరులకి సహాయం చేశాడో, ఎలా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడో, ఎలా నిత్యము యాజకత్వము చేస్తూ తనని తాను, తన బిడ్డల్ని ఎలా కనుక్కుంటున్న వాడిగా ఉన్నాడో, ప్రతిదీ కూడా ఎంతగానో మాటల రూపంలో చెబుతున్న వాడిగా ఉన్నాడు. తన పరిశుద్ధతని కాపాడుకున్న వాడిగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? యోబు చక్కగా ఉన్నావు నాయన, తీసుకో 200 ఆశీర్వాదాలు తీసుకున్నాడు. యోబు గారికి 200 ఆశీర్వాదాలు తీసుకొచ్చింది ఏంటి? పరిశుద్ధతని కలిగిన వాడు ఉన్నతమైన స్థానంలోనే ఉంటాడు. మీరు ఎవరైనా చూడండి, ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి, పరిశుద్ధత కలిగిన వాడు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థలంలోనే ఉన్నవాడిగా ఉన్నాడు. కాబట్టి 25లో ఏం కాపాడుకోవాలి? ముక్కు పడకలా, చెవు పోగులా, అవా ఇవా ఏవి? ఈ రోజు దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతనే శ్రేష్టమైనటువంటి గొప్ప వరాన్ని మనము భద్రము చేసుకునే వారముగా మనము ఉండాలి. మన పరిశుద్ధులు ఎవడైనా వచ్చి తీసేయగలరా? నీకుగా నువ్వు ఆ పరిశుద్ధులు వదిలిపెడితే తప్పితే నీ పరిశుద్ధులు ఎవడు కూడా తీరడు. యోబు పరిశుద్ధులు ఎవడు తీయలేకపోయారు, స్నేహితులు తీయలేకపోయారు, భార్య తీయలేకపోయింది, ఆ లూసిఫర్ గారు కూడా తీయలేకపోయిన వాడిగా ఉన్నాడు. ఎవరో నీ పరిశుద్ధం తీయలేడు. తీసుకోవాలంటే అది నీ వల్లే, అవును కదండి? నువ్వు అనుకుంటేనే. ఎవరు? మా అమ్మలాగా, మా అమ్మ అంటే మా అమ్మ కాదండి, మా మొదటి అమ్మ, ఆ యొక్క అమ్మగారి లాగా. అమ్మగారు ఏం చేశారు? అనుకుంది, తినాలనుకుంది, చెయ్యాలనుకుంది, తీసుకుంది, చేసేసింది. నువ్వు చెయ్యాలనుకుంటేనే, నువ్వు విడిచిపెట్టాలనుకుంటేనే, వదిలిపెట్టుకోవాలనుకుంటేనే ఆ పవిత్రత నీ నుంచి పోతున్నా గాని లేదు. నువ్వు పట్టుకోవాలనుకున్నావా? నీతో పాటు ఏమంటే నీలోనే ముందే పరిశుద్ధిని కాపాడుకుంటావా? పోతావా? నీ ఇష్టం కోల్పోయావా? నశించిపోతాము. కాపాడుకున్నామా? ఉన్నతమైన స్థలములలో మనందరం కూడా ఉంటాం. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నేను మీ పాప దోషము నిలవకుండా పవిత్రపరుస్తున్నాను, మీ దోషముల నుండి, నీ తిరుగుబాటులన్నిటినీ కూడా నేను క్షమించి ఉన్నానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఇది ఎన్నోదండి? 4వది. 5వ వాగ్దానం 9వ వచనం చదవండి. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. ఎవరటండి? ఇశ్రాయేలు.
యోధా వారి గురించి ఏమని చెప్తున్నారు? వారు నాకు ఇష్టమైన పేరుగా, నాకు ఇష్టమైన ప్రజలుగా ఉంటారు. నాకు ఇష్టమైన పేరేంది ఆయనకి? యాకోబు, ఇశ్రాయేలు, ఇదే కదా నీకు ఇష్టమైంది. నాకు ఇష్టమైన పేరుగా, ఎంత ముద్దుగా. నిజంగా మనం చూసినప్పుడు పరిశుద్ధమైన గ్రంథాన్ని మీరు చూడండి. అబ్రాహాము గారి పేరుని అబ్రహాముగా దేవుడు మార్చాడు, అవునా కదండి? తర్వాత ఎక్కడైనా అబ్రాహాము అని పిలిచిన వాడిగా ఉన్నాడా? పిలవలేదు. కానీ యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత మీరు చూడండి, యాకోబు యాకోబు, ఇశ్రాయేలు ఇశ్రాయేలు, యాకోబు అని మళ్ళీ 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 ఆ మాటలు పలుకుతున్నాడు. దేవునికి ఆ పేరు ఇష్టమైందేమో. అర్థమవుతుందండి? ఎంత చక్కటి వారు నాకు ఇష్టమైన వారిగా, దోషకారణముగాను ఘనతాస్పదముగాను ఉందరంటే ఆయనకి ఇష్టమైన ప్రజలుగా మీరందరూ కూడా, మనందరం కూడా ఉండబోతున్నాం. ఆయన మనల్ని ఎంతగానో పిలవడానికి, మనల్ని బట్టి ఆయన ఎంతగానో సంతోషించే విధముగా ఆయన మనల్ని అందరినీ కూడా మలుచుకుంటున్న వాడిగా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన పేరుగా మనందరము కూడా ఉండబోతున్నాం. అర్థమవుతుందండి? ఇష్టమైన వారముగా, ఇష్టమైన జనాంగముగా, ఇష్టమైన ప్రజలముగా మనందరము కూడా ఉండబోతున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఏదో బాగా వాగ్దానాన్ని వివరించి చెబుతానే ఆమె చెప్పేట్టున్నారు. ఎంత చక్కగా వారు నాకు ఇష్టమైన పేరుగా. మళ్ళీ ఒక్కసారి చదవమ్మా. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన వారిగా ఉంటారు. భూలోకంలో ఎంతమంది ఉన్నారండి? ఇశ్రాయేలు మాత్రమే ఉన్నారా? ఎన్నో ఎన్నో తెగలు ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరో వీరే నాకు ఇష్టమైన వాళ్ళు, వీళ్ళే నాకు ఇష్టమైన వాళ్ళు, వీళ్ళే నాకు ఇష్టమైన వాళ్ళని దేవుడు సాక్ష్యం ఇస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఇప్పుడు ఎవరంట? మనము ఆయనకి ఇష్టమైన ప్రజలము. అర్థమవుతుందండి? ఆయనకి ఇష్టమైన వారముగా మనందరము కూడా దేవుడు మలిచాడు. ఇష్టమైన వారముగా ఉండబోతున్నాము. గాడ్ బ్లెస్ యు. అదే రీతిగా 9వ వచనం చదవండి, 6వదిగా. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణంగాను, ఘనతాస్పదంగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానములు జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందురు. ఏంటంట? దిగులు నొందుతారంట. ఎవరో దిగులు నొందుతారంట. ఎవరో చదవాలంటే అర్థం చేసుకోండి. సమస్తమైన ఉపకారము గురించిన వర్తమానము జనులు విని, ఎవరో లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా అంట ఎంతగానో భయపడిపోతూ దిగులు పడిపోతూ ఉంటారంట. దేనిని బట్టి? దేవుడు తన ప్రజల బట్టి, ఈశ్వరుడికి, యోధా వారికి సకల విధములైనటువంటి ఉపకారములు చేయుచున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ ఉపకారం చూసి, అమ్మో వీళ్ళ దేవుడు వీళ్ళ జీవితాల్లో ఇన్ని చేస్తున్నాడు, మాకు ఏ ఉపకారం లేదే అని దిగులు పడుతూ ఏడుస్తున్నారంట. ఏ దేవత కూడా మాకు ఏమీ చేయట్లేదని ఏడుస్తూ దిగులు పడుతున్నారంట. ఎవరు? అన్య జనాంగము. కానీ దేవుని యొక్క బిడ్డకి ఏం జరుగుతుంది? సకల విధమైనటువంటి ఉపకారములు. అర్థమవుతుందండి? నీకేం జరగబోతుంది? సకల విధమైనటువంటి, ఇందాక మా ఉమాకి ఇక్కడికి వచ్చి సకలమైన మీరు అనే మాట మాట్లాడింది అన్నా కదా. మాట్లాడేవారంటే లేదక్క, మీరు విన్నారో లేదో, నేను విన్నాను అనమాట. అప్పుడు నాకు ఈ వాక్యమే సంతోషించి నేను చెప్పబోయే వాక్యం దేవుడు ముందే పలికించాడు. సకలమైన మేలులు ఆయన్ని ప్రేమించిన వారికి దేవుడు ఇవ్వబోతున్న వాడిగా వెళ్ళి ఉన్నాడు. నమ్ముతున్నావా? ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి, బిగ్గరగా పాడండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది చూడగనా వేలాది పొటేలనా, ఏడాది చూడగనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార
తైలము నీకిచ్చిన నీకిచ్చిన చాలునా పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన పుత్రుని నీకిచ్చిన చాలునా ఏ రాదిదూడ వేదిపటేలనా ఏ రాదిదూడ వేదిపటేలనా నీవు చేసిన ఇప్పుడు వరకు చేసిన మేలులకే ఉపకారాలకే మనం ఎన్ని చెల్లించినా ఇది కానీ ప్రభు ఏమంటున్నాడు సకలమైన ఉపకారములను నేను మీ జీవితంలో చేస్తాను, మీరు వాటిని పొందుకుంటారు. అవి పొందుకుని మీరు అనుభవిస్తున్నప్పుడు అన్యజనులు కన్నులారా మీ ఆశీర్వాదాన్ని చూస్తారు అని ఎంతగానో మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా ఈరోజు నీతో సెలవిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఏమంటారండి? సమస్తమైన క్షేమమును నేను నీకు కలుగ చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటండి? సకల ఉపకారాలంట, సమస్త క్షేమము. ఉన్నారా మీ పరిశుద్ధమైన గ్రంథంలో? చదవండి గట్టిగా. సమస్త క్షేమము నేను మీకు ఇస్తానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. అదే రీతిగా సమస్తమైన మేలు అంట. అంటే అసలు ఈయన ఎంతగా ఒక్కొక్క దానికి వివరించి ఒక్కొక్క మాట పెట్టి చెబుతున్నాడు చూడండి. ఉపకారములంట, క్షేమములంట, మేలులంట. ఇంకా ఏమైనా ఉన్నాయా ఆశీర్వాదాలు చెప్పిన మేలులు? ఇవన్నీ కూడా సమస్తమైన మేలు నేను నీ జీవితంలో చేస్తాను అని మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చెప్పండి ఏంటంటే సకలమైన ఉపకారములు, సమస్త క్షేమము, సమస్తమైన మేలు నేను నీ జీవితంలో చేస్తాను. ఇవి చూస్తున్నామంటే ఈ ప్రజలందరూ కూడా ఏమైపోతారు? భయపడిపోతారు, దిగులు నొందుతారు. అర్థమవుతుందండి? దేనికంటే అమ్మో ఇలాంటి దేవుడి వీళ్ళు కలిగి ఉన్నారు, వీళ్ళు యేసయ్యా అంటే ఆయన వచ్చేస్తున్నాడు, చేసేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఈడ జోలికి వెళితే మా పని అవుటే. అవుటే ఏ అవుటు? అవుటే. ఓకేనండి, జ్ఞాపకం చేసుకోనండి. పూజ చెబుతున్నాడు, నేను గొప్ప చేస్తానని చెబుతున్నాడు. ఎంత గొప్ప మేలు ఇస్తానంటున్నాడండి. ఎంత చక్కని మాటలు ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడని. కాబట్టి ప్రతి ఒక్క మేలును బట్టి ఆయన నామాన్ని కనపరుచుకుందాం, ఆయన ఉపకారాలను బట్టి మనం స్తుతించుకుందాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము మరచిపోలేనయ్యా, నా ప్రాణము మరచిపోలేనయ్యా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. బిగ్గరగా ఈ మాట పలుకుంటేనే దేవుడు పేరు వినిపించి వాడిగా ఉన్నాడు. నా ప్రాణము మరచిపోలేనయ్యా, నా ప్రాణము మరచిపోలేనయ్యా.
హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా జనములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా కాలిపోలేదయ్యా జనములలో మునిగిపోలేదయ్యా నేను కాలిపోలేదయ్యా మనసయ్యా పావురము మనసయ్యా ఇది పావురము జనములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా అగ్నిలో నేను కాలిపోలేదయ్యా ఇది ప్రేమించే మనసయ్యా ప్రేమించే మనసయ్యా ప్రేమించే మనసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులు నీ మేలులు మర్చిపోలేదయ్యా మేలులు నీ మేలులు మర్చిపోలేదయ్యా చీకటిలో ఉన్నాను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నాను స్నేహితుడైనావయ్యా చీకటిలో ఉన్నాను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడైనావయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా హల్లెలూయా హల్లెలూయా సకలమైన వంటి ఉపకారములు సమస్తమైన క్షేమము సమస్తమైన మేలులు దేవుడు నీ జీవితంలో చేయబోతున్న వారిగా ఉండి ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా 7వ వాగ్దానముగా 10 నుంచి 11 వచనాలు చదువు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు పాడైపోయెను వీరిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేరు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణములలోనే ఆగండి. ఇక్కడ ఏం పెట్టినారండి ప్రభు? ఒకప్పుడు యోధా పట్టణంలో ఇశ్రాయేలు పట్టణంలో ఎలా ఉన్నాయంట? నరులు లేరంట, అది పాడైపోయిందంట, నివాసులు లేరంట, జంతువులు లేరంట, ఎవరు కూడా లేరంట. ఆ పట్టణాల కోసం కూడా పాడైపోయిన తిప్పలుగా పాడైపోయిందిగా ఉన్నాయంట. అలా పాడైపోయిన వాడిని చూస్తూ దేవుడు తన ఆత్మ ద్వారా పరుగుతున్న వాడిగా ఉన్నాడు. సంగం అర్థమవుతుందా? నా జీవితము పాడైపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, ఇక ఏమీ కూడా లేదు అని అనుకుంటున్నట్టయితే ప్రభువు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఏంటో తెలుసండి, చదువమ్మా. పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరము వినబడుతుంది. పాడైపోయిన జీవితాలలో సంతోషమైన స్వరము వినబడుతుందని మాట ఇచ్చు నెరవేర్చిన యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా
స్వరము వినబడాలంటే ఆ జనాలు ఉండాలి కదా, ఉంటారా లేదా? ఇంకా చూడండి, ఆనంద శబ్దము అక్కడ వినబడుతుంది. ఎక్కడంట? పాడైపోయిన చోట. ఈ మాట చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరంటే దేవుడు తీసుకొచ్చి ఆ పట్టణాన్ని బాగు చేసి ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చి వారు ఎంతగానో యేసయ్యా నీకు వందనాలయ్యా అని ఎంతగానో చక్కగా పాడే విధంగా స్తుతించే విధముగా దేవుడు వారి స్వరముల్ని తెరవచేస్తున్న వాడిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ దుఃఖ స్వరాన్ని ఆనంద స్వరముగా, సంతోష స్వరముగా దేవుడు మలుచుచున్న వాడిగా ఉన్నాడు. నమ్ముతున్నావా? హల్లెలూయా. నమ్మితే రెండు చేతులు పైకెత్తి ఆమేన్ హల్లెలూయా చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. పాడైపోయిన పట్టణం అంట, సంతోష స్వరం అంట, ఆనంద శబ్దం అంట. మూడో చదువు. పెండ్లి కుమారుని స్వరము. పెండ్లి కుమారుని స్వరము. పెండ్లి కొరకు ఎదురు చూస్తున్నారా? పెండ్లి కుమారుడు ఇగో నీ కేక వినపడుతుంది. పెండ్లి కుమారుని స్వరము ఆ ప్రాంతములో వినపడుతుంది. తర్వాత పెండ్లి కుమార్తె స్వరము. ఏంటండి? పెండ్లి కుమార్తె స్వరములు అంటే ఎంతగానో ఆనందముతో పరవశిస్తూ పండుగలు చేసుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఎంతగానో మనుషులు సంతోషించే విధముగా ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని, ఆ ప్రజల్ని దేవుడు ఆశీర్వదిస్తున్న వాడిగా ఉన్నాడు. గుడారములో సంతోషాన్ని నింపుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఎంతగానో ఒకప్పుడు ఏంటి, బ్రతికుంటే చాలరా బాబు, నేను ఒక్కడే బతికితే చాలరా బాబు అనుకున్న వాళ్ళు, పరిగెత్తిన వాళ్ళు, నాకు భార్య కావాలి, నాకు భర్త కావాలి, నాకు బిడ్డలు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని అనుకుంటూ వాడు ఆనందించే విధముగా దేవుడు చేయించున్న వాడిగా ఉన్నాడు. ఇంకంత మాత్రమే కాదు కానీ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మాత్రమే కాదు కేకలేసేది, మేము కూడా కేకలేస్తాం. చదువమ్మా. యెహోవా మంచివాడు అని ఎవరు కేకలేస్తారంట? ప్రజలేనండి. దేవుడు చెరలోంచి బయటికి తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు అనగా మనమే. అర్థమవుతుందా? మనమే యెహోవా మంచివాడు. ఎందుకంటే ఆయన మంచి కార్యాలు చేశాడు కాబట్టి. అర్థమవుతుందండి? మంచి చేసినప్పుడు యేసయ్య మంచివాడండి. మరి ఏదైనప్పుడు అనుకొని జరిగేదనుకోండి, ఏం చేస్తాడు యేసయ్య? నా మొర వినలేదు కదా, నా కన్నీటితో ఉన్నాడు కదా. లేదు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఇక మీద ఎల్లప్పుడు కూడా నా దేవుడు మంచివాడు, మంచివాడు, నా దేవుడు మంచివాడు. ఈ పాట ఏమన్నా మంచివాడి పైన? మంచి దేవుడు మంచి, అది పాట ఉంది కానీ డానియల్ గారి పాట నాకు రావట్లేదు. మంచి దేవుడు మన దేవుడు. దేవుని గురించి ఎలుగెత్తి నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పే స్వరము ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో వినబడుతుందని దేవుడు చెప్తున్న వాడిగా ఉన్నాడు. నీ దేవుని గురించి నీ గుడారంలో ధైర్యముగా చెబుతూ, నా దేవుడే, నా మంచి దేవుడే, నా దేవుడు చేసే నా దేవుడే, ఆయన ఈ నా కార్యాలు చేసిన వాడిగా చెప్పే విధంగా ఉంటుందంట. చూడండి, ఆయన కృప నిరంతరము ఉండునని. అమ్మా ఒకసారి చదువు, అందరికీ కూడా అర్థమవుతుంది. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యముల అధిపతియు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. ఒకప్పుడు పలికారు, తర్వాత మానేసిన వారికి ఎందుకంటే బాధలు వస్తున్నాయి, కానీ మరలా పలికే విధముగా దేవుడు ఆ పట్టణాన్ని, ఆ ప్రజలను చేస్తున్న వాడిగా ఉన్నాడు. ఆయన కృప నిరంతరము మా పట్ల ఉంటుంది. ఎంతగానో ప్రభుని స్తుతించుకుందాము, ప్రభువుని ఆరాధించుకుందాము. మా ప్రభు గొప్పవాడు, మా ప్రభు మంచివాడని మరలా ఆ ప్రాంతంలోనే ఆ ప్రజల ద్వారా ఆ కేకలు వినబడుతూ ఉండి వారు పలుకుతున్న వారిగా ఉన్నారు. పలుకుదామా ఆనందముతో, సంతోషంతో ఈ మాటలు మన గుడారాలలో, సంఘాలలో, మనం ఉన్న ప్రదేశాలలో పలుకుదామా? నీవు పలకాలి అంటే ఆయన మాట నీవు వినాలి. నీవు పలకాలంటే నీవు లోబడాలి. నీవు పలకాలి అంటే నువ్వు ఆయనకి ఇష్టమైన వాడుగా నడవాలి. అప్పుడే ఈ రకంగా పలుకుతావు. అర్థమవుతుందా? ఏదో ఊరికి మా పాస్టర్ గారు చెప్పాడు, ఆమె నన్ను అయిపోతుండే కాదు. పాస్టర్ గారి ద్వారా దేవుడు చెప్పిన మాటలు గైకుంటేనే ఈ రీతిగా నీవు పలకగలవు. జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి పలకాలనుకుంటున్న వాళ్ళందరితో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నమ్మితే నేనే నీ నోట ఈ మాటలు పెడతాను, స్తుతించే స్తుతిని నీ నోట పెడతాను. ఎంతగానో నా నామాన్ని ఉచ్చరించే నా మాటల్ని, నా నామాన్ని నేను నీ నోటి యందు పెడతానని ప్రభు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి మన నోటి నుంచి మీద ఏం రావాలి? స్తుతులు రావాలి,
మంచి మాటలే రావాలి. నా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు నాకు ఇచ్చిన వాడు మంచి వాడు, నాకు ఇచ్చినది మంచిది 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 మంచిది. అలా కాకుండా చెడు 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 అనుకుంటున్నావా? ఏది విత్తుతున్నావో అదే కోస్తాం. కాబట్టి ప్రభు ఏ విధమంటున్నాడు? నేను మంచోడినని, మంచి మాత్రమే నీ జీవితంలో చేస్తానని, యెహోవా ఉత్తమమైన వాటిని మాత్రమే ఇస్తాడు అని నువ్వు పలుకుతూ ఆనందముతో సంతోషిస్తూ ఈ మాటలు పలుకు. నేనన్నీ కూడా చేస్తానని ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలు మనము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మనం మాటలాడకూడదు, జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి చక్కగా ప్రభు చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా ఎంతగానో స్వరము అందరికి వినబడే విధంగా నేను చేస్తానంటున్నాడు. తర్వాత చదువు. యెహోవా మందిరములోనికి స్తుతియాగములు తీసుకుని వచ్చి వారి స్వరమును మరలా వినబడంట. నీ ఇంటి దగ్గర మంచివాడు మంచివాడు అందరూ చెప్తామంట, మళ్ళీ ఇక్కడికి వచ్చామంటామంట. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి పాడతాం అన్ని పాడతాం. యెరూషలేము యెహోవాయే కట్టుకోవాలి కదా, కట్టుకున్నారండి. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఇక్కడ ఏమన్నాడు ప్రభు? యెహోవా మందిరంలోనికి స్తుతియాగములు తీసుకుని వచ్చు వారి స్వరమును మరలా వినబడిన. ఎందుకంటే వీళ్ళ పట్టణాలు, వీరి కుటుంబాలు, వీళ్ళ జీవితాలన్నీ కూడా చిన్న భిన్నమైపోయినాయి. కాబట్టి దేవుడు వారిని కట్టి, దేవుడు వారిని బాగు చేసి, దేవుడు వారిని స్వస్థపరిచి ఆయన సన్నిధానం మనకి తీసుకొచ్చి ఈ పాట పాడిస్తున్న వాడి కాబట్టి దగ్గరగా పాడండి. దేవునికి స్తోత్రము దగ్గరగా యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలను ఆశీర్వదించు బలపరచుని గోమము, పిల్లలను ఆశీర్వదించు బలపరచుని గోమము, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనము గిలాగునా చేసియుండాలని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి
వాగ్దానము చేయుటయే మంచిది. ఏంటండి? దేవుడు తన మందిరానికి తీసుకువచ్చి చూడండి ఎంత చక్కని మాట చూడండి. యెహోవా మందిరములోనికి స్తుతి యాగములు తీసుకుని వచ్చి వారి స్వరమును మరలా వినబడును. అంటే హిజ్కియా గారి సమయంలో ప్రజలందరూ కూడా మందిరానికి వచ్చి ఆయన స్తుతించి ఆరాధించి సమృద్ధిగా దేవుణ్ణి ఘనపరచినటువంటి ఆ యొక్క స్థితి దేవుడు మనకి కూడా ఇస్తానంటున్న వాడిగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఆయన చేసిన మేలు బట్టి వచ్చి ఇక్కడ స్తుతించే విధముగా దేవుడు చేయబోతున్న వాడిగా ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎన్నో వాగ్దానం అండి. ఏడమ్మా ఏంటి నా ఇంకా ఉంది. 8వ 12 నుంచి 13 వచనాలు చదవండి. సైన్యములకు అధిపత్యగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవించుచున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడయ్యున్న ఈ స్థలములలోను దాని పట్టణములన్నిటిలోను గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులు ఉందురు. ఏంటండి? పరుండబెట్టు బాగా మేపి బాగా పరుండబెట్టే కాపరిని దేవుడు ఏర్పరిచి అక్కడ ఆ ప్రాంతంలో నియమించి ఆ వాక్యాన్ని ఇచ్చి వాడిగా ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి! గొర్రెల మందల్ని అక్కడ ఉంచే విధంగా అంటే సమృద్ధిని అండి జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు సమృద్ధిగా నిన్ను మేపువాడిగా ఉన్నాడు. ఎక్కడ? ఆయన మందిరములో. సంగం అర్థమవుతుందా? ఆయన మందిరపు మేరుల చేత మనందరము కూడా తృప్తి పొందబోతూ ఉన్నాము. దేవుడు ఆయన శ్రేష్టమైన వాక్యములను మనకి ఎంతగానో కాపుల ద్వారా ఇవ్వబోతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ప్రభువే చెప్తున్నాడు, మాట ఇచ్చి నెరవేర్చి యెహోవా చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఇదిగో ఈ పట్టణంలోనే నేను నా గొర్రెల మందల్ని మేపి చక్కగా పరుండబెట్టి కాపరుని నియమించి అక్కడ నేను నా పని చేపిస్తానంటున్న వాడిగా ఉన్నాడు. ఎందుకంటే కాపర్లే మందల్ని తరిమి వేస్తున్న వారిగా ఉండి ఉన్నారండి. మీరు ఇర్మియా గ్రంథాలు చదవండి. ఎంతగానో నా మందని తరిమి వేస్తున్నటువంటి కాపర్లకి శ్రమ అంటున్న వాడిగా ఉన్నాడు. ఎందుకంటే కాపర్లు సంఘాలని చెడగొడుతున్నారు, గొర్రెలను చెడగొడుతున్న వారిగా ఉన్నారు. దేవుడు తన స్వరపలిచి కొనుక్కున్నటువంటి ఆ గొర్రెల్ని కాపర్లే చెడగొడుతున్న వారిగా ఉన్నారు. కానీ ప్రభు చెబుతున్నాడు, నేను కాపరిగా ఉండి నేను మిమ్మల్ని సమృద్ధిగా మేపి మిమ్మల్ని పరుండ చేస్తానని ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. వాక్యాన్ని సమృద్ధిగా అన్ని సమృద్ధించే వాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడెక్కడ అంటండి? చదువమ్మా. మన్యపు పట్టణములోను మైదానపు పట్టణములోను దక్షిణ దేశపు పట్టణములోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యోధా పట్టణములలోను మందలు లెక్కపెట్టు వారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటండి? పట్టణాలలోనంట, దేశాలలోనంట, ప్రాంతాలలోనంట, మైదానములోనంట, మన్యపు ప్రాంతాలలోనంట, అంటే అన్ని ప్రాంతాలలో మందలు లెక్క పెడతారంట. అంటే దేవుడు తన యొక్క సంఘాన్ని ఆత్మలతో నింపబోతున్న వాడిగా ఉన్నాడు, విస్తరింప చేయబోతున్న వాడిగా ఉన్నాడు. ప్రతి సంఘాన్ని భూలోకంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామం పెట్టబడిన ప్రతి సంఘాన్ని దేవుడు ఆయన యొక్క బిడ్డలతో నింపబోతున్న వాడిగా ఉన్నాడు. ఎంతగానో అనేక ఆత్మని ఆయన రక్షించే వాడిగా ఉండి ఉన్నాడు. అనేక మందిని పోషించి రక్షించి వారి జీవితాల్లో గొప్ప కార్యములు చేయబోతున్న వాడిగా ఉండి ఉన్నాడు. మేపుతానంటున్నాడు, ఎంతగానో లెక్క పెడతానంటున్న వాడిగా ఉన్నాడు. లెక్క పెడతామే రాబోయే దినాలు మనం నెమ్మదిగా చక్కగా మనం వెళ్తాం. ఏస్తే మనకి ఇచ్చే వాళ్ళు ఇస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకంట అన్ని ఇస్తాడంట. ఇది 8వది. 9వ వాగ్దానం చదువుకుందాం. 14వ వచనం చదవమ్మా. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుతున్నవి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి మంచి మాటలు నెరవేర్చే దినాలంట వచ్చేసినాయి అంట. ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి సమయము కలదని చెప్పిన దేవుడు నేను చెప్పిన మాట మంచి మాట నెరవేర్చే దినములు వచ్చేసి. ఎంత చక్కని మాట! అందరూ కూడా చదవండి ఆ మాట. యెహోవా వాక్కు ఇదే,
ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నది. నేను చెప్పినటువంటి మంచి మాట నెరవేర్చు దినాలు వస్తున్నాయి అంట. ఏముందండి ముందు మనకి? మంచి రోజులు. అర్థమవుతుందండి? వచ్చాయన్నీ కూడా ఏ రోజులు? మంచి రోజులు. నేను చెబుతున్నానా, ప్రభు చెబుతున్నాడా? ఆయన వాక్యంలో మన జీవితంలో నెరవేర్చబడే ఆ దినమును దేవుడు మన జీవితంలోనికి ఆయన తీసుకుని వస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమైతే నాతో పాటు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీకులాగే ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా కదా, గట్టిగా అరవండి. హల్లెలూయా. హల్లెలూయా. మంచి దినాలు అంటే మౌనంగా ఉంటారంటండి. మంచి దినాలు ఎంత చక్కని మాట. నాకు ఇక్కడ నుంచి కథలు పెట్టలా. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినాలు నా ప్రజల జీవితానికి వస్తున్నాయి. ఇది మాట ఇచ్చి నెరవేర్చి యెహోవా చెప్పుచున్న మాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎన్నోదండి? 9. 10వ వాగ్దానం 15వ వచనం చదవండి. ఆ దినములలో ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. అంటే మన ప్రభు ఏం చేస్తానంటండి? ఆయనే కదా నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆయన వచ్చి మనల్ని నీతిమంతులుగాను న్యాయవంతులుగా చేస్తూ చక్కగా ఆయన మార్గములోనే ఆయన వలె మనల్ని అందరినీ కూడా నడిపించేవారుగా ఉండి ఉన్నారు. నీతి న్యాయమును అనుసరించి నడిచే జనాంగముగా దేవుడు మనల్ని నడిపించబోతున్న వాడిగా ఉండి ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా దానిలోనికి నేను చెప్పిన దేవుడు ఏం చూపిస్తున్నాడు? నీతి మార్గములలో నడిపిస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. అర్థమవుతుందండి? న్యాయానికి అనుకూలముగా వెళ్లే విధముగా మనల్ని నడిపించబోతున్న వాడిగా ఉండి ఉన్నాడు. అదే రీతిగా 11వ వాగ్దానం 16వ వచనం. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. ఏంటండి? రక్షింపబడతారంట. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు సురక్షితముగా ఉంటారంట. ఈ పట్టణానికి దేవుడు ఎంత వైభోగాన్ని తీసుకొస్తున్నాడండి. ఎంత గొప్ప ఆనందాన్ని నింపబోతున్న వాడిగా ఉన్నాడు. ఊహించుకుంటేనే ఎలా ఉందంటే ఆ దినాలలోకి వెళితే ఎంత పరవశించిపోతామో. పరవశించాలంటే వెళ్ళాలి. జాగ్రత్తగా వాడు ప్రభు చెప్తున్నాడు, యోధా వారిని రక్షిస్తాను, వాడు రక్షింపబడతారని చెబుతున్న వాడిగా ఉన్నాడు. శత్రు బారిన పడకుండా రక్షించేవాడిగా ఉన్నాడు. సాతాను యొక్క ఉచ్చులో పడిపోకుండా మన వారిని రక్షించేవాడిగా ఉన్నాడు. అనేక మందికి దేవుడు తన యొక్క అమూల్యమైన రక్షణ ఇచ్చి వారిని శత్రువు బారి నుంచి కాపాడబోతున్న వారి కాబట్టి ఉన్నారు. నిశ్చయముగా ఎంతగానో ప్రతి వారికి కూడా సురక్షితముగా జీవించే విధముగా, క్షేమముగా ఉండే విధముగా ఎంతగానో దేవుడు వారికి చేయబోతున్న వాడిగా ఉన్నాడు. నీ ప్రాంతంలో నువ్వు సురక్షితముగా ఉండబోతూ ఉండి ఉన్నావు. నీకు క్షేమము కలుగుతూ ఉండి ఉన్నదే. నీ వారందరూ కూడా కాపాడబడుతున్నారు, రక్షింపబడుతూ ఉండి ఉన్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రక్షింపబడటమంటే ఇష్టమా? కాపాడబడటమంటే ఇష్టమా? సురక్షితంగా ఉండమని ఇష్టమేనా? మరి ఇష్టమైతే నాకు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. 12వ వాగ్దానం. టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళిపోతాను. 17వ వచనము. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండివాడొకడు దావీదునకు ఉండకమానడు. అర్థమవుతుందండి? ఈ వాగ్దానము దేవుడు దావీదు గారితో చేశాడు. మళ్ళీ చెబుతున్న వాడిగా ఉన్నాడు, ఇదిగో నేనే ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చున్న వాడు ఒకడిని నేను దావీదు సంతానానికి ఉంచుతానని చెప్తున్న వాడిగా ఉన్నాడు. ఆ దావీదు యొక్క సింహాసనాన్ని అధిరోహించినదే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. అవునా కాదండి? యోధా గోత్రపు సింహముగా ఆయన వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆయనే దావీదుకి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడానికి ఆ సింహాసనాన్ని అధిరోహించిన వాడిగా ఉన్నాడు. అంటే ఆయనే తన ప్రజలని పరిపాలించే వాడిగా ఉండి ఉన్నాడు.
అర్థమైందా నీకు? ఆయన సింహాసనం పైన ఈ ప్రాంతానికి రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజు ఏం చేస్తాడు? ఆ ప్రజల్ని పరిపాలిస్తాడు. అవునా కదండి? ఆ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడు. ప్రభు చెప్తున్నాడు, ఇగో నేనే సింహాసనం పైన కూర్చుని మిమ్మల్ని పరిపాలిస్తాను, నేనే మిమ్మల్ని ఏలతాను, నేనే మిమ్మల్ని నడిపిస్తాను, నేనే మీకు అందగా దండగా కొండగా కోటగా దుర్గముగా ఆశ్రయముగా మీతో నేను ఉంటానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. మన ప్రభు అత్యున్నత సింహాసనం పైన కూర్చుని ఎంతగానో రాజ్య పరిపాలన చేయవాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి నీకు ఏది జరిగినా కూడా ఆ కృపాసనము దగ్గరికి వెళ్ళిపోతే చాలా అర్థమవుతుందండి. నిన్ను పరిపాలించే దేవుని దగ్గరికి వెళితే చాలు, నీకు తప్పకుండా న్యాయం జరుగుతూ ఉండి ఉన్నది. 14వ వాగ్దానముగా 13-18 వచనం ఎడతెగక దహన బలులు అర్పించుటకును నైవేద్యములు అర్పించుటకును బలులు అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు. ఏంటండి? ఎంతగానో ఈ బలులు అర్పించడానికి, నైవేద్యాలు అర్పించడానికి, బలులు అర్పించడానికి దేవుడు తన సన్నిధానంలో యాజకుల్ని ఆయన నియమించేవాడిగా ఉన్నాడు. తప్పకుండా యాజకులు ఉంటారండి. ఎందుకంటే హిజ్కియాకు ముందు టైంలో ఏముంది? దేవుని మందిరం ఉంది, కానీ యాజకుడు లేడే. అవునా కాదండి? మళ్ళీ వచ్చారు, కానీ ఇప్పుడు ప్రధాన యాజకుడు, మన యొక్క ఆత్మలకి కాపరి అనబడి ప్రధాన యాజకుడే మన పక్షమును ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షము నుండి ఆయనే బలి అర్పించిన వాడిగా ఉన్నాడు, ఆయనే అన్ని కూడా చేస్తున్న వాడిగా ఉన్నాడు. అంటే ఒకటే జ్ఞాపకం చేసుకునండి, సంఘములో కాపరిని పెడతాను, కాపరి ద్వారా మాట్లాడతాను, కాపరి ద్వారా బలపరుస్తాను, ఎంతగానో చేస్తాను, ఎంతగానో సన్నిధానము నిత్యము జరుగుచుండే అవన్నీ కూడా క్రమము తప్పకుండా జరుగుతాయి అని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. పాటలు పాడటం, స్తుతించడం, ఎంతగానో సాక్ష్యాలు చెప్పడం, ప్రార్థించడం, ఇంక ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ క్రమముగా జరుగుతాయని దేవుడు చెబుతున్న వాడు కాబట్టి ఉన్నాడు. ఎప్పుడు పాటలు పాడేవాళ్ళు సమయానికి వస్తే ఓకేనండి, ఎందుకమ్మా నవ్వుతావా? స్తుతించేవాళ్ళు వస్తే, సాక్ష్యం చెప్పేవాళ్ళు వస్తే కదా. ఇందాక అందుకే కదా గంట సేపు ఆరాధన చేసుకున్నది. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను నిలబెడతాను. నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు ఎంతగానో అక్కడ ఆ బలులు అర్పించేగా, హృదయ అర్పణలు అర్పించే విధముగా, స్తుతించే విధముగా, ఎంతగానో దేవునికి అనేకమైన వాటిని సమర్పించే విధముగా ఆయన సన్నిధానంలో నేను నిలబెట్టుకుని నిన్ను వాడుకోవాలని కూడా ప్రభు అనుకుంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి ఈ పరిచయలో నువ్వే ఎందుకు కాకూడదు? నీ కుటుంబమే ఎందుకు ఉండకూడదు? నా కుటుంబము దేవుడి స్తుతించడానికి ముందు వరుసలో ఉండాలి, పాటలు పాడడానికి. నా కుటుంబము స్తుతించడానికి, నా కుటుంబము దేవుని సన్నిధానంలో ఉండాలి. నా కుటుంబము వాక్యాన్ని ప్రకటించడానికి బలిపీఠం దగ్గర నిలబడాలి. ఇదిగో అనేక మందికి మేలు చేయడానికి నా కుటుంబమే ముందు ఉండాలి. ఇలా అనుకుంటూ నువ్వు ఉంటే దేవుడు నీకు సహాయం చేయడా? దేవుడు ఈ అవకాశాన్ని ఇస్తారంటే జ్ఞాపకం చేసుకోరండి. ఎన్నిక లేని వారిని దేవుడు తీసుకుని వచ్చి ఆయన యొక్క ఎంతగానో బలిపీఠం దగ్గర ఆయన నిలబెడుతున్న వాడిగా ఉన్నాడు. ఎందుకో పనికిరానటువంటి నన్నే దేవుడు తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే నిన్ను నిలబెట్టడా? నిలబెట్టు వాడిగా ఉన్నాడు. అర్థమవుతుందండి? దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. ఆయన ఏమైనా నీ జీవితంలో చేసేవాడిగా ఉండి ఉన్నాడు. ఇంకా 14వ వాగ్దానం చూడండి, 22. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువులు నెంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానములు నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును. ఎంత క్లియర్ మాట చెప్తాను చూడండి. ఆకాశ నక్షత్రాన్ని ఎవరైనా లెక్కిస్తారా? లెక్కించిన ప్రభు చెప్తుడు, లెక్కింప శక్యము కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువులు నెంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానములు నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేస్తున్నాను. లేవీయులు ఎక్కడ ఉంటారు? ఎక్కడో అక్కడ ఇక్కడ ఉంటారా? లేదు కదా, దేవుని మందిరంలోనే కదా. మరి నేనొక్కడేనా? మరి ఏమయ్యాలి?
లెక్కలకి ఎవరు రావాలి? మనము మన మెడలు రావాలి. అర్థమవుతుందండి? ప్రభు నాకు పరిచర్య లేవి చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేయాలనుకుంటూ ఉన్నాను. నా వాక్కుని అనేక మందికి ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. నా శక్తిని ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. ఎంతగానో ధైర్యంగా వాక్యాన్ని ప్రకటన చేస్తే ఆ అద్భుతమైన శక్తిని, ఆ బలమైన ఆత్మను అనేక మందికి ఇవ్వాలనుకుంటున్నానని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. సంఘాలలో యాజకులు విస్తరింపబడాలి. జ్ఞాపకం చేస్తారండి. ఒకే కాపరి కాదు, సంఘంలో అనేక మంది ఉండాలి. జ్ఞాపకం చేస్తారండి. అనేక మంది మీద సిద్ధపరచబడిన వారిగా మనందరం కూడా ఉండే విధముగా ఉండాలి. ఆ కుటుంబములో, ఆ యొక్క సంఘములో, ఆ యొక్క సమాజం మధ్య నీ కొడుకు, నీ కూతురు, నువ్వు ఎందుకు ఉండకూడదు? నువ్వే ఒక యాజకుడిగా ఎందుకు మార్చబడకూడదు? మార్చబడాలి. అర్థమవుతుంది నేను చెప్తున్న మాట. దేవుడు అనేక మందిని అభిషేకించాలనుకున్నాడు. నా మాటలా చదవండి, మీరే చదవండి. 22వ వచనం అందరూ కూడా చదవండి. ఆకాశ నక్షత్రం లెక్కింప సఖ్యము కానట్టుగాను, సముద్ర ఇసుక రేణువుల నుంచి అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయి లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరించాను. ఎవరినంటండి? నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయును. సంఘాల్లో కాపర్లు లేవాలి. అనేక సంఘాలలో కాపరులు లేవాలి. బయట సువార్తికులు లేవాలి. దేవుని కొరకు రక్షణ సువార్తను ప్రకటించే అనేక మంది లేవాలి. ఈ సువార్త బహుబలముగా వెళుతూ ఉండి మన దగ్గర జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నేను అనేక మందిని లేపబోతూ ఉండి ఉన్నాను. కాపరుల యొక్క సంఖ్యను విస్తరింపబోతూ ఉండి ఉన్నాను. సువార్తికుల యొక్క సంఖ్యను నేను పెంచబోతుబడి ఉన్నాను. సువార్తను ప్రకటించే విధముగా అనేక పాదాలని నేను సిద్ధము చేస్తూ ఉండి ఉన్నాను. హల్లెలూయా. ఇది మాకెందుకయ్యా అంటారా? ఏదన్నా ఉంటే ఇంకొక ఆశీర్వాదం చెప్పయ్యా అంటారా? యాజకు రావడం ఇష్టం ఉండదు కదా, ఇష్టం ఉండదు కదా. దేవునికి ఇష్టమైన వాడిని ఆయన బలిపీఠం దగ్గర ఉండే ధన్యత యాజకులకి మాత్రమే ఉంటది. అవునా కాదంటారు? నేను మాత్రం ఇక్కడ ఎందుకున్నానంటారు? దేవుడు ఇచ్చాడు. నువ్వు వస్తే నీకు కూడా ఇక్కడ ఇస్తాడు. దేవుడు లేఖనంటున్నాడు, నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేస్తూ ఉండి ఉన్నాను. ఈ మాట ఎవరో మాట ఇచ్చి నెరవేర్చి యెహోవా ఇచ్చిచున్నాడు. ఆమేన్. సేవకులు లేవడం నీకు ఇష్టమేనా? నీ కుటుంబం నుంచి లేవడం ఇష్టమేనా? లేపండి అమ్మా. నేను రోజు లేపితే ఇంకా లేపిస్తాడు దేవుడు. 15:26 వచనం చదవండి. భూమ్యాకాశములను గుర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుంచి వారిని రప్పించెదను. జాలి అంటే ఏసై చూసారంటే జాలి పడ్డంటే అయిపోయింది మన జీవితం, సుందరంగా మారిపోయింది. ప్రభు ఇంకొక పైన కూడా చెప్తున్నాడు, భూమి ఆకాశమును కూర్చున్న విధులను నియమించు వాడను నేను కాని అంటే ఆయన ఎక్కడ నియమించింది అసలు? ఓకేనండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలుకను ఏర్పరచుకునగా నేను యాకోబు సంతానము వాడను నా సేవకుడైన దావీదు సంతానము విసర్జించు. నేను కాకపోతే విసర్జించను, కానీ నేనే కదా అన్ని కూడా నిర్మించినది అని ప్రభు చెప్తాడు. నేను నా ప్రజల పట్ల జాలి చేసుకుంటున్నాను. మన వచ్చిందా లేదు ఈ మాట? జాలి చేసుకో యేసయ్యా మాట ఎప్పుడు వచ్చింది? నువ్వు చెప్పినప్పుడు అయ్యా చేసుకోమని ప్రార్థన చేయు. అదే అడుగుతున్నది నేను. వచ్చిందా లేదా? ముందు జాలి చేసుకో యేసయ్యా అని అడిగావు కదా నువ్వు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నా ప్రజల ఎడల జాలి చేసుకొని ఉన్నాను. నేను నా ప్రజల ఎడల జాలి పడి చెరలో నుండి వారి రప్పిస్తూ ఉండి ఉన్నాను. వారి శ్రమల నుంచి, బాధ నుంచి బయటకు తీసుకువస్తున్నాను. ఆల్రెడీ ఒక ప్రార్థన జరిగిపోతుంది. ఇక్కడ జాలి చేసేసుకుంటున్నాను అంటున్నాడు దేవుడు.
ఈ మాట ఎవరు చెప్తున్నారు? మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, 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 హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలండి? మొత్తము 15 వాగ్దానాలు. చదవాల్సిన అవసరం లేదు కదా, అందరు కూడా రాసుకున్నారు కదా. ఒకవేళ మీకు కావాలంటే ఈ షీట్ నేను మీకు ఇస్తాను. కాబట్టి చక్కగా ఈ వాగ్దానాల్ని మీ మనసుల్లో, పేపర్లో కాదు మనసుల్లో పెట్టుకోనండి. ఇవన్నీ యేసయ్య నెరవేర్చేసేవాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, ప్రార్థించండి. దేవా, నా జీవితంలో ఈ వాగ్దానములు నెరవేర్చిన ప్రభువా, నా జీవితంలో ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చయ్యా. నువ్వు చెబుతున్నావు, మాట ఇచ్చు నెరవేర్చు యెహోవానని, స్థిరపరచువాడని, అన్నిటినీ నిర్మించే యెహోవానని, యెహోవాను నామములు వహించినవంటి నేనే ఈ మాటలు చెప్పి ఉన్నానని చెప్పావు కదా యేసయ్యా. అవునయ్యా, నేను మొరపెడతాను, నాకు ఉత్తరం ఇవ్వయ్యా. నాకు గ్రహింపలేని కొత్త గొప్ప సంగతులని తెలియచేయ్యా, గూఢమైన సంగతులని నాకు తెలియచేయని ప్రార్థన చేయండి అయ్యా. అయ్యా, పాడైపోయిన నా జీవితాన్ని బాగు చేస్తానంటున్నావు అయ్యా, ఆరోగ్యం ఇస్తానంటున్నావు, స్వస్థపరుస్తానంటున్నావు, సత్య సమాధానాన్ని సమృద్ధిగా ఇస్తానంటున్నావు. నాకు స్వస్థతను దయచేయ్యా. యేసయ్యా, శరీరానికి కావలసిన స్వస్థతను దయచేయి. ఆర్థిక సమస్యలు చిటికబడినటువంటి నాకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆర్థికమైనటువంటి స్థితిని కూడా నాకు దయచేయని అడగండి. అదేవిధంగా ప్రభువా, శ్రమలో ఉన్న వారిని బయటికి తీసుకువస్తానంటున్నావయ్యా. శ్రమలో ఉన్నటువంటి నన్ను బయటికి తీసుకురా ప్రభుని ప్రభుని అడగండి. అయ్యా, నా పాప దోషములు, అయ్యా నా తిరుగుబాటులన్నీ కూడా క్షమిస్తారని చెప్పి ఉన్నావు. అయ్యా, నన్ను క్షమించు నా ప్రభుని అడగండి. క్షమాపణ కొరకే ప్రభుని అడగండి. అయ్యా, నువ్వు చెప్పి ఉన్నావు కదా, నీకు ఇష్టమైన వారిగా నేను చేసుకుంటానన్నావు కదయ్యా. అయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా నేను చేసుకోన్న ప్రభుని అడగండి. అయ్యా, సకల విధమైనటువంటి ఉపకారములు చేస్తానన్నావు. అయ్యా, సమస్తమైన క్షేమములు చేస్తానన్నావు. సమస్తమైనటువంటి మేలులు మా జీవితాల్లో చేస్తానన్నావు. అయ్యా, నా జీవితంలోనికి నీ మేలుడు తీసుకురానయ్యా. అయ్యా, నీ మేలుడు పొందుకునే విధముగా, అయ్యా నీ మేలుడు పొందుకుని అనేక మందికి అయ్యా మేలు చేసేవాడిగా నన్ను నిలబెట్టి చేస్తాయని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మౌనంగా ఉండొద్దు. చిన్న బిడ్డలు కూడా ప్రార్థన చేయండి. ఎవరి బిడ్డలందరూ కూడా ప్రార్థన చేయండి. అయ్యా, నాకు నీ సహాయం కావాలి. అయ్యా, నాకు నీ సహాయం కావాలి, నీ మేలు కావాలయ్యా. అయ్యా, మరలా నా జీవితంలో సంతోషం ఉండే విధముగా, అయ్యా నా జీవితంలో ఆనందం ఉండే విధముగా, అయ్యా పెండి కుమారి స్వరము, పెండి కుమార్తె స్వరము వీధుల్లో వినపడే రీతిగా, అయ్యా ఆనంద ధ్వనులు నా జీవితం నుంచి బయటకు వచ్చే విధముగా చేయి నా ప్రభుని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అయ్యా, నా నోటిని ఎప్పుడు కూడా నా దేవుడు వచ్చేవాడు, నా దేవుని కృప నిరంతరం కూడా నిలిచినని నేను బిగ్గరగా పలికే విధముగా నా నోరు తెరుగు ప్రభు అని ప్రార్థన చేద్దాము. అయ్యా, నేను స్తుతించే నోటిని నాకు దయచేయ్యా. అయ్యా, నీ నామాన్ని గొప్ప చేసే అయ్యా నాలుగు నాకు దయచేయి నా ప్రభు అడుగుదాము. అయ్యా, నీ మందిరములో స్తుతి యాగములు చెల్లించే, అయ్యా స్తుతి యాగములు చెల్లించే ఆ ధన్యకరమైన స్థితిని నాకు దయచేయ్యా. ఆనందముతో పరవశముతో ఈ సన్నిధానములో అయ్యా నీ నామాన్ని గణపరిచే ఆ స్థితిని నాకు దయచేయ్యా. అయ్యా, మునుపటి స్థితిని మరలా నాకు దయచేస్తానన్నావు కదా, నేను కోల్పోయిన స్థితిని మరలా నాకు దయచేయ్యా. అయ్యా, నీ కృపను బట్టే నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు మరలా మొదటి స్థితి ఇవ్వని ప్రార్థన చేయండి. అయ్యా, అయ్యా నా తండ్రి, ఏసగాను మందను మేపుతానన్నావయ్యా. నేనే నీ కొననయ్యా, నన్ను మేపయ్యా. నీ సమృద్ధి వాక్యముతో నింపునైనా, నీ జీవ వాక్యముతో నింపునైనా, నీ సత్య వాక్యముతో నింపు నా ప్రభువా. అయ్యా, నీ మాటలు నా హృదయం ముందు పెట్టయ్యా. నీ వాక్యమును ఎంతగానో పూజించి నెరవేర్చుకుంటూ ఆ వాక్య ప్రకారం జీవించగా నా జీవితాన్ని మంచి నా ప్రభుని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఎంతగానో నీ జీవితంలో మంచి తీసుకొస్తున్నటువంటి విధానమును బట్టి అయ్యా ఆ యొక్క ప్రభువా ఆ సంతోషకరమైన దినములు అయ్యా నీ మాట నెరవేర్చే దినాలు నా జీవితంలోనికి తీసుకురా. ఆ దినము కొరకై ఎదురు చూస్తున్నానయ్యా. అయ్యా, మేలు కొరకై ఎదురు చూస్తున్నానయ్యా. ఆ మంచి దినముల కొరకై ఎదురు చూస్తున్నానయ్యా. అయ్యా,
24లో ఎన్నో సుఖ దినాలు చూశానయ్యా. ఇక మీద 25లో చూడకుండా ఉండే విధంగా నా జీవితంలోనికి మంచి దినాలు తీసుకురా నా ప్రభుని అందరం కూడా ప్రార్థన చేయండి. అయ్యా యేసయ్యా నా తండ్రి, నీవే నా ప్రభువా. యేసయ్యను నీతి న్యాయములు అనుసరించే వాడవు, నేను కూడా నీతి న్యాయములు అనుసరించే విధముగా నన్ను మనుషయ్యా. నీతి న్యాయములే నీ సింహాసనములకు ఆధారములను చెబుతున్నావయ్యా. అయ్యా నీతి న్యాయములు కలిగి ఉంటేనే నా జీవితంలో నా ప్రభువా నీలో ఉంటుంది నాయన. కాబట్టి నీతి న్యాయములు అనుసరించే విధముగా నాకు సహాయం చేయని ప్రార్థన చేయండి. అయ్యా ఎంతగానో నా ప్రభువా నా వారు రక్షింపబడతారని చెబుతున్నావు. అయ్యా నా వారు సుఖముగా ఉంటారంటున్నావు. అయ్యా సురక్షితముగా నివసిస్తారంటున్నావు. ఆ యొక్క క్షేమము, ఆ కాపుదల, ఆ యొక్క రక్షణ మా అందరికి కూడా దయచేయని ప్రార్థన చేయండి. నేను ఏ మాటలు చెబుతున్నానో ఆ మాటలు ఎలుగెత్తి ప్రార్థన చేయండి. మౌనముగా ఉండదండి ఎవరు కూడా. ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నవాడిగా ఉన్నాడు. ఆత్మదేవుడు మనకి మాటలు ఇచ్చాడు. ఈ మాటలని కూడా నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. ఆయనే సింహాసనం పైన కూర్చుని నేను పరిపాలించే వాడిగా ఉన్నాడు. ఆయనే మహారాజై ఉన్నాడు. ఆయనే ఘనమైన రాజై ఉన్నాడు. ఆయనే రోజులకు రాజు, ప్రభులకు ప్రభుగా మన ప్రభు యేసయ్య ఉన్నాడు. ఆయన నిన్ను పరిపాలిస్తానంటున్నాడు. ఆయన మేము గొర్రెగా మనము కొండబోతూ ఉన్నాము. కాబట్టి మనకు భయం లేదు. కాబట్టి చక్కగా అయ్యా నువ్వు నన్ను పరిపాలించయ్యా. అయ్యా నువ్వు నన్ను పరిపాలించిన ప్రభుని వేడుకుంటాము. అయ్యా ఎడతెగక ఎంతగానో నా ప్రభువ ఎంతగానో బలులు అర్పించే విధముగా, అయ్యా స్తుతి నైవేద్యం అర్పించే విధముగా, అనేకమైన అర్పణలు ఈ సన్నిధానంలో అర్పించే విధముగా నా తండ్రి నన్ను నిలబెట్టు అయ్యా. అయ్యా నా తండ్రి సన్నిధానంలో యాజకుడు నిలబెడతానంటున్నావు నా ప్రభువ. అయ్యా నన్ను కూడా నిలబెడతానంటున్నావు. అయ్యా సంఘంలో యాజకుడి యొక్క సంఖ్యను విస్తరింపచేస్తానంటున్నావు నా ప్రభువా. అయ్యా నీకు పరిచయం చేస్తే లేవీయులు లెక్కింపలేనంతగా విస్తరింపబడతారని చెబుతూ ఉన్నావు నా తండ్రి. అవును నా ప్రభువా, ఈ మాట నెరవేర్చయ్యా. నా కుటుంబం నుంచి యాజకుని పైకి లేవనెత్తు, రక్షణ సువార్తను ప్రకటించడానికి లేపు. అయ్యా నా దేశం నుంచి రక్షణ సువార్తను ప్రకటించడానికి అనేక మంది యవ్వన బిడ్డలు, అనేక మందిని లేపయ్యా మనము ప్రార్థన చేద్దాము. అయ్యా మా ఎడల జాలి చేసుకుంటానన్నావయ్యా. ఈ మాట నెరవేర్చి యేసయ్యా నెరవేర్చి నా ప్రభుని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 నా తండ్రి. మా ప్రియ కరుణకు తండ్రి, జీవము కలిగిన యేసయ్యా మీ పాదములకు వందనాలు. అయ్యా మీకు వందనాలు నా తండ్రి. మీరు ఇచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి నీకు వందనాలు. మీరు చేసిన వాగ్దానములన్నీ కూడా సత్యమైనవయ్యా. ఈ మాటలన్నీ కూడా ఈశ్వరుల జీవితంలోను యోధా వారి జీవితంలో నెరవేర్చబడి ఉండి నాయన. ఈనాడు నాయన ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి మీరు మేము పొందమని వేడుకుంటున్నాం. అయ్యా మీరు తప్ప మాకు జ్ఞాపకలేరయ్యా. మా దేవుడు నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా సహాయకుడు నీవే, మమ్మల్ని దీవించి వాడవు నీవేనైనా. అయ్యా నీ పాత్రలే పట్టుకుంటున్నామయ్యా. నువ్వు చెబుతున్నావు ప్రార్థిస్తే జవాబిస్తానంటున్నావు. అయ్యా విజ్ఞాపన చేయు ఆత్మను మా అందరి పైన, సంఘం పైన కుమరింపచేయండి అయ్యా. ప్రార్థించే ఆత్మను ఆనాడు గెలిచిన తోటలో మీరు చేస్తున్న ప్రార్థన ఆత్మ మా పైన ముందులాగిన సహాయం చేయండి. నూతనమైన పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయించున్నాను. అయా నిశ్చయముగా నా వారందరినీ కూడా బహుగా దీవిస్తున్నావు, నీకు వందనాలు. అయా నా వారి జీవితంలో ఘనమైన కార్యములు చేస్తున్నావు, నీకు వందనాలు. ఈ ప్రతి వాగ్దానాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన యేసు నామమును బట్టి పెట్టుకుంటూ ఉండి ఉన్నాను. అయా ప్రతి వాగ్దానం నెరవేర్చి మీరు మహిమ పొందండి. ఇంకా ఇక్కడ ఉన్న బిడ్డలు ఏదైతే అడుగుతున్న వారిగా ఉన్నారో అయ్యా ఈ రోజు నీ దగ్గరికి వచ్చారు. నాకు ఇది కావాలి దయచేయని అడుగుతున్నారు. వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అతి శ్రేష్టమైన ఈవులు దయచేయమని నీ దాసునిగా వేడుకుంటూ ఉన్నానయ్యా. నా తండ్రి సంఘాన్ని విస్తరింపచేయండి అయ్యా. సంఘం యొక్క సరిహద్దుల విశాలపరచండి అయ్యా. నూతనమైన ఆత్మను సంఘానికి నడిపించండి అయ్యా. నూతనమైన ఆత్మకు రక్షణ సువార్తను ప్రకటించే ధన్యతను జీసస్ లో మినిస్ట్రీస్కి మీరు అనుగ్రహించండి అయ్యా. సేవకుడిగా నేను, విశ్వాసులముగా మేమందరము కూడా నీ పనిలో నిలబడడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉండి ఉన్నాను.
యేసయ్యా నీ కొరకై అనేక ఆత్మని ప్రభు సంపాదించే మంచి విషయంలో మేము ముందు వరుసలో ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన కృపను బట్టి భూమి ఆకాశములు కలుగ చేసిన సర్వశక్తిమంతుని బట్టి నజరేయుడైన యేసు నామములో నీ దోస్తునిగా చిన్న బిడ్డలను, యవనస్తుల్ని, పెద్దలను, వృద్ధుల్ని, పరిశుద్ధులందరినీ కూడా దీవించుకుంటూ ఉన్నా. నీ దోస్తులు పలికిన మాటని రూఢిపరిచే దేవుడవుగా నీ ఉండి ఉన్నావు. రూఢిపరిచి మీరు మహిమ పొందండి నా తండ్రి. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవ, ఇక ముందు కూడా మీరు నడిపించండి. 2025లో ప్రతి దినాన్ని, ప్రతి గడియను మీ చేతులుగా చెప్పుకుంటున్నాను. మీ యొక్క ప్రభావ సమయాలు నేను మీరు ఇచ్చిన దినాలని చక్కగా పరిశుద్ధముగా గడుపుతూ ముందుకు సాగడానికి మాకు సహాయం చేయండి. నా వారి పుస్తకం మీరు తోడుగా ఉండి నడిచి మహిమ పొందండి. ప్రత్యేకంగా చిన్న బిడ్డలపైన, ఎవరి బిడ్డలపైన మీ కరుణా హస్తాన్ని ఉంచి నా వరమానాన్ని కూడా బలపరచండి. పరిశుద్ధమైన జ్ఞానాత్మతో నింపండి. జ్ఞానాత్మపూర్ణగా చేసిన మీరు ఈనాడు నా బిడ్డలందరినీ జ్ఞానాత్మపూర్ణగా చేయండి. వారిని మాత్రమే కాదయా, మాకు కూడా జ్ఞానము, వివేకము, తెలివి, బుద్ధిని ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుని బట్టి, ముందు సహాయం చేయబోతున్నందుని బట్టి, మీరు ఇవ్వబోతున్న ప్రతి వాగ్దానమును నీకు వందనాలు చెల్లించుకుంటూ మా యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. అందరికీ కూడా లేచి నిలబడండి. పరలోక ప్రార్థన చేస్తూ టైం లేదు అక్కడ అయిపోయింది. క్షమించిన ప్రకారము రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును, సంతోషమును చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును, పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈ దీవెని కూడా అందరం కూడా తీసుకుందాం. ఈ మాట పలుకుతూ ఉండగా అందరూ కూడా బిగ్గరగా ఆమేన్ చెప్పండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగ చేయును గాక. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క కొత్త సంవత్సరం పాట పాడుకుంటూ అందరము కూడా ఇంకా తర్వాత బల సహవాసంలోనికి వెళదామండి. వందనము నొత్తుము ప్రభు ప్రభు అనే పాట తీయండి అందరం కూడా. వందనము నొత్తుము 585.
బ్యాగ్లో పెట్టుకో. పట్టుకుంటే నాది చెప్తుంది. నీకు కావాలా? నేను కావాలి. కరెక్ట్